హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూలై 29, 2026 గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని పెద్దలు చెప్తారు. మరి ఏం వెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో బియ్యం అన్నపూర్ణాదేవికి ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. గురు పౌర్ణమి రోజుగా శుచిగా స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసి బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును వెయ్యండి. అదేంటంటే కనుక ముందుగా ఒక తెలుపు రంగు క్లాత్ ని తీసుకోండి. ఇలా చిన్న క్లాత్ ని తీసుకొని దాంట్లో మీరు చిటికెడు పసుపును వేయండి. ఆ తర్వాత దీంట్లో ఒక చిటికెడు రాళ్ళ ఉప్పును వేయండి. దాంట్లోనే మీరు 1 టీ స్పూన్ నల్ల ఆవాలను వేయండి. ఇలా వీటన్నింటిని వేసేసి మూటలాగా కట్టేసి బియ్యం లోపల కొంచెం గొయ్యి తీసి ముడుపును వేయండి. ఈ డబ్బాలో వేస్తూ గురువుకు శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది, శుభం కలుగుతుంది. ఎంతో మంది చేసి ఫలితాన్ని పొందారు. ఈ రోజున ఈ విధమైన పరిహారం చేయండి, మంచి జరుగుతుంది. అలాగే ఇలాంటి గురు పౌర్ణమి యొక్క ప్రత్యేక విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.